తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల మీద సిబిఐ అయితే పంజా విసిరినట్టుగా ఉంది. దీంతో ఇది పెద్దిరెడ్డి మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉందని చెప్పి ఆ అనుమానాలు అయితే వస్తున్నాయి. ఇక గుంతకల్లు రైల్వే డివిజన్ అక్కడ జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అవకతవకలు జరిగాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు చెప్పి అనేక అవకతవకలకు పాల్పడటంతో పాటు ఆ గుంతకల్లు రైల్వే డివిజన్లో జరిగే అనేక కాంట్రాక్టు పనులను దొడ్డిదారిన తీసుకున్నారు. అందులో 100 కోట్ల రూపాయల స్కామ్ కూడా జరిగిందనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ. ఇక సౌత్ సెంట్రల్ రైల్వేలోనే అత్యధిక ఆదాయం వచ్చే వాటిలో గుంతకల్లు రైల్వే డివిజన్ కూడా ఒకటి. ఏడాదికి 500 కోట్ల రూపాయలకు పైగా పనులు ఆ డివిజన్ పరిధిలో జరుగుతాయి అంటే అది ఎంత ఆదాయం తీసుకొస్తుంది, దానికి ఉన్న ఎంత ఇంపార్టెన్స్ ఎంత అనేది మనకు తెలియచ్చు. ఇప్పుడు అంటే దేశ చరిత్రలోనే ఒక డిఆర్ఎంతో పాటు వాళ్ళ టీము మొత్తాన్ని కూడా అంటే చీఫ్ ఇంజనీర్తో పాటు ఆ ఫైనాన్స్ మేనేజర్తో పాటు మరొక 3 అధికారుల్ని ఒకేసారి 6 అధికారుల్ని సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని విచారించడం, వారిని కోర్టులో హాజరుపడితే 14 రోజులు రిమాండ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది రైల్వే చరిత్రలోనే మొట్టమొదటి కేసుగా చెప్తున్నారు. గతంలో రైల్వే అధికారులు దొరికినప్పటికీ కూడా ఒక డిఆర్ఎంతో పాటు ఆ టీం మొత్తం కూడా దొరకటం అనేది హిస్టరీలో ఫస్ట్ టైం. గతంలో కూడా ఒకసారి డిఆర్ఎం మాత్రమే అరెస్ట్ అయ్యాడు, కానీ ఇక్కడ డిఆర్ఎంతో పాటు పూర్తిగా టీం కూడా అరెస్ట్ అయింది. ఇందులో అక్కిరెడ్డి ఎవరైతే సీనియర్ చీఫ్ ఇంజనీర్గా ఉన్నాడో అక్కిరెడ్డి, ఈయనతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చాలా బలమైన సత్సంబంధాలు ఉన్నాయి అనేది ప్రధాన ఆరోపణ. సో ఈ చీఫ్ ఇంజనీర్ ద్వారానే డిఆర్ఎంతో పాటు ఇతర అధికారులను కూడా మేనేజ్ చేసి పెద్దిరెడ్డి అనుచరులకు కాంట్రాక్టు పనులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ కాంట్రాక్టర్ల పేర్లు కూడా వాళ్ళైతే సిబిఐ తన ఛార్జ్ షీట్లు అయితే పేర్కొనడం జరిగింది. వీళ్ళంతా కూడా పెద్దిరెడ్డికి సంబంధించిన కాంట్రాక్టర్లు లేదా బినామీ కాంట్రాక్టర్లు. ఒక రకంగా ఏంటంటే పెద్దిరెడ్డి పేరు చెప్పి ఇతర అధికారులను బెదిరించారు అనేది కూడా ప్రధాన వాదన. దీనికి సంబంధించి డిఆర్ఎం అధికారికి బెంగళూరులో ఎవరైతే ఈ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు కొన్ని వజ్రాలు కూడా తీసుకెళ్ళవడం జరిగింది. అలాగే ఇంజనీర్గా పెద్దిరెడ్డికి వీళ్ళకి మధ్యవర్తిగా ఉన్నటువంటి అక్కిరెడ్డికి 25 లక్షల రూపాయల లంచం కూడా ఇచ్చారట. సో వీటన్నిటినీ కూడా సిబిఐ అధికారులు రికవరీ చేయడం జరిగింది. అంటే కేసులో పూర్తి స్థాయి పురోగతి ఉంది. ఈ ఆధారాలన్నీ కూడా కోర్టు ముందు అయితే పెట్టడం జరిగింది. దాంతో ముందుగా 14 రోజుల రిమాండ్ అయితే 6 కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రైల్వే ఉన్నతాధికారులందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ అవకతవకలు జరుగుతుంటే, ఈ స్కాములు జరుగుతుంటే ఇప్పటి వరకు బయటకు రాకపోవడం కూడా ఆ రైల్వే వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు దొరికిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ కాంట్రాక్టర్ల పేర్లు చెబితే ఎవరైతే అక్రమంగా దొడ్డిదారిన కాంట్రాక్టర్లు తీసుకున్నారో, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు వీళ్ళు కట్టబెట్టారో, వాళ్ళు చేసిన పనుల్లో కూడా నాణ్యత లేదు, అనేక అవకతవకలు ఉన్నాయి, అధిక ధరలకు కూడా కాంట్రాక్టులు కట్టబెట్టారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. సో వీటన్నిటి వెనక ఎవరు చక్రం తిప్పారయ్యా అంటే పెద్దిరెడ్డి చక్రం తిప్పాడు అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వార్త. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్లకు రైల్వే డివిజన్ అధికారులను మేనేజ్ చేసే స్థాయి సమర్థత లేవు. వెనకమాల పెద్దిరెడ్డి హస్తం ఉంది. పెద్దిరెడ్డి అనుచరులు అని చెప్పుకునే వాళ్ళు రంగంలోకి దిగారు. పెద్దిరెడ్డి పేరు చెప్పుకునే ఈ అవకతవకలు మొత్తానికి కూడా పాల్పడ్డారు. సో అప్పటికే కీలకమైన మంత్రిగా ఉండటంతో, అది కూడా ధన పరిధిలోకి వచ్చే ఇది కావటంతో ఆల్రెడీ చిత్తూరు లాంటి ప్రాంతాల్లో పూర్తిగా వ్యాపించున్నటువంటి రైల్వే డివిజన్ అది. సో కాబట్టి ఆ రోజుల్లో పెద్దిరెడ్డి హవా మనందరికీ తెలిసిందే ఏ స్థాయిలో ఉండేదో. సో కాబట్టి రైల్వే అధికారులు కూడా, వాస్తవానికి రైల్వేకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్, ఇదంతా స్టేట్ గవర్నమెంట్. అయినప్పటికీ కూడా రాజకీయ పలుకుబడి ఉన్న నేపథ్యంలో డిఆర్ఎం అధికారి వినీత్ సింగ్, అలాగే ఫైనాన్స్ మేనేజర్ ప్రదీప్ బాబు, అలాగే సీనియర్ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి అక్కిరెడ్డి, వీళ్ళ 3 కూడా పెద్దిరెడ్డి అనుచరులతో ఒక లోపాయికర ఒప్పందానికి వచ్చి కాంట్రాక్టులను అయితే కట్టబెట్టినట్టుగా తెలుస్తుంది. కాంట్రాక్టు పనులు ఇచ్చినందుకు గాను ప్రతిఫలంగా డిఆర్ఎం అయినటువంటి వినీత్ సింగ్కి బెంగళూరులో కొన్ని వజ్రాలను తీసుకెళ్ళి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు సురేష్ రెడ్డి కొన్ని పేర్లు ఉన్నాయి, చల్లారెడ్డి అనేది రకరకాల పేర్లు ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా వెళ్ళి కాంట్రాక్టర్లు డబ్బులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి అక్కిరెడ్డికి కూడా, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు అనుకోవచ్చు మనం. సో అక్కిరెడ్డికి కూడా కొంత 25 లక్షల రూపాయలు నగదు ఇచ్చినట్టుగా వాళ్ళు సిబిఐ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. వీటిని రికవరీ చేశారు. ఇచ్చినట్టు ఆరోపణలు మాత్రమే కాదు, వారి నుంచి వజ్రాలు కానివ్వండి, క్యాష్ కానివ్వండి, ఆధారాలతో సహా రికవరీ చేయడం జరిగింది. దీంతో
కేసు అయితే చాలా వేగం పుంజుకుంది. ఇక ఇదే సమయంలో ఇది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆ వైసీపీ నేతలు కొంతమంది వీళ్ళని తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కుదరలేదు. దాంతో సిబిఐ రంగంలోకి దిగిన నేపథ్యంలో ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు డిఆర్ఎం అధికారితో సహా ఇతర అధికారుల అరెస్టు అనేది రైల్వే శాఖలోనే అతిపెద్ద చర్చగా మారింది. గతంలో ఎన్నడూ కూడా రైల్వేకు చెందినటువంటి 6 ఉద్యోగుల మీద సిబిఐ అధికారులు రైడ్ చేయడం కానీ వాళ్ళని అరెస్టు చేసి రిమాండ్కు పంపడం కానీ రైల్వే చరిత్రలో ఇప్పటివరకైతే లేదని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నమాట. గతంలో డిఆర్ఎం అధికారి ఒకరిద్దరు అరెస్ట్ అయినప్పటికీ కూడా డిఆర్ఎం అధికారితో పాటు వీళ్ళంతా వాళ్ళ టీమ్గా చెప్పుకోవచ్చు. చీఫ్ ఇంజనీర్ కానివ్వండి, లేదా మేనేజర్ కానివ్వండి, అకౌంట్ మేనేజర్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఆయన టీమ్గా చెప్పుకోవచ్చు. మొత్తం డిఆర్ఎంతో కలిపి 6. ఆ టీము మొత్తాన్ని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది పెను ప్రకంపనలు పుట్టించింది. ఇప్పుడు వ్యవహారం మొత్తం కూడా పెద్దిరెడ్డి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఒకవేళ అరెస్ట్ అయిన వాళ్ళు కనుక ఖచ్చితంగా పెద్దిరెడ్డి పేరు కన్నా చెబితే పెద్దిరెడ్డికి కూడా కష్టాలు తప్పవు. అటు డిఆర్ఎం అధికారి అనిత్ సింగ్ కానివ్వండి, లేదా అక్కిరెడ్డి కానివ్వండి, ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి అక్కిరెడ్డి కానివ్వండి, వీరు ఎవరు నోరు విప్పినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతోనో లేదా బెదిరింపులకో మేము ఈ రకమైన అవకతవకలకు పాల్పడ్డామని వాళ్ళు కన్నా నోరు విప్పితే ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. సో దీంతో పెద్దిరెడ్డికి ఇప్పుడు కక్కలాక మింగలాక అయింది. అసలే పార్టీ ఓడిపోయి బాగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు సిబిఐ రంగంలో దిగటం, వాళ్ళు అడ్డంగా దొరికిపోవటం, అలాగే క్యాష్ రికవరీ జరగటం, ఈ అనుచరులందరూ కూడా కొంతమంది కాంట్రాక్టర్లందరూ కూడా పరారీలో ఉన్నట్టుగా సమాచారం. ఎప్పుడైతే సిబిఐ అధికారులు రైల్వే అధికారుల మీద దాడి చేశారో వెంటనే కొంతమంది కాంట్రాక్టర్లు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వాళ్ళ కోసం కూడా సిబిఐ అధికారులు గాలింపు చేస్తున్నట్టుగా సమాచారం. సో దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారింది. కొంత తన పలుకుబడి ఉపయోగించి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దామన్నా అది రాష్ట్ర పరిధిలో లేకపోవడం, అదే సమయంలో పూర్తిగా ఏదైతే రికవరీ జరిగిందో, క్యాష్ రికవరీ కానివ్వండి, లేదా కాంట్రాక్టర్ల నుంచి వీళ్ళు ఇచ్చిన లంచాల రికవరీ కానివ్వండి జరిగిందో, దాని మీద అయితే అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి. ఇప్పుడు తీసుకోవడమే కాకుండా ఇవ్వటం కూడా నేరమే. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఎందుకు ఇచ్చారు, ఎవరు ఇమ్మన్నారు, అసలు రైల్వే కాంట్రాక్టు పనుల్లోకి వీళ్ళు ఎలా వచ్చారు, ఎందుకు ఏళ్ల తరబడి వీళ్ళే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు, సో ఎవరెవరికి ఎంతెంత లంచాలు ఇచ్చారు, ఎక్కడ అధిక ధరలకు కాంట్రాక్ట్ పనులు కట్టబెట్టారు, ఏ పనుల్లో ఎంతెంత అవినీతి జరిగిందనే దాని మీద ఇప్పుడు సిబిఐ పూర్తి స్థాయి విచారణ చేస్తున్నట్టుగైతే సమాచారం. దీంతో చిత్తూరులో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం కూడా వేడెక్కిందని చెప్పొచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల మీద సిబిఐ పంజా అనగానే మొత్తానికి వైసీపీ నేతలు, చిత్తూరుకే కాదు రాష్ట్ర వైసీపీ నేతలందరూ కూడా ఒకంత షాక్కు గురైన పరిస్థితి. విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా వెళ్ళినట్టుగా సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతానికి ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కేంద్రంలో ఆల్రెడీ బీజేపీ అధికారంలో ఉండటం, బీజేపీ ఆల్రెడీ కూటమితో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సహాయం అందించకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇతర ఇన్ఫ్లుయెన్స్లు వాడదామన్నా కానీ సిబిఐ రంగంలోకి దిగింది. ఇతర రాష్ట్ర పోలీసులు అయితే పోనీ జగన్మోహన్ రెడ్డి ఏదైనా మేనేజ్ చేద్దుడేమో, కానీ సిబిఐ రంగంలో దిగడంతో ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒకవేళ పెద్దిరెడ్డి మీద మెడకు కానీ ఈ ఉచ్చు జుట్టుకుంటే అది జగన్మోహన్ రెడ్డిని కూడా ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది. రైల్వే శాఖలో కూడా వేళ్లు పెట్టి రైల్వే నిధులను కూడా దోచుకున్నాడన్న అపవాదం అయితే ఇప్పుడు పెద్దిరెడ్డికి అయితే ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. దీంతో పెద్దిరెడ్డి వర్గీయులందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బట్ ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీని మీద ఎటువంటి స్పందన కూడా లేదు. కాంట్రాక్టర్లతో నాకు సంబంధం లేదని కానీ, లేదా దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదని కానీ ఎటువంటి స్టేట్మెంట్ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి రాకపోవటం, ఇదే సమయంలో ఆల్రెడీ అరెస్టులు కూడా జరిగిపోవటం. సిబిఐ అరెస్ట్ అనేది అంత ఈజీగా చేయదు. సిబిఐ అనేది విచారణ చేసిన తర్వాత పూర్తి స్థాయి ఆధారాలు దొరికితేనే అదుపులోకి తీసుకుంటుంది, అరెస్టులు చేస్తుంది. సో ఈ వాస్తవానికి ఈ కేసు అనేది గత కొద్ది రోజుల నుంచి కూడా తవ్వుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ గుట్టు చప్పుడు కాకుండా, ఎందుకంటే ఎప్పుడైతే సిబిఐ రంగంలో దిగిందని తెలిస్తే ఇతరులు జాగ్రత్త పడతారు కాబట్టి దీంతో సంబంధం ఉన్నవాళ్ళు సిబిఐ గుట్టు చప్పుడు కాకుండా పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఒకేసారి 6 అధికారులని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు తక్షణ వేట ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, లంచం ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లు, దొడ్డిదారిని తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు ఉన్నారో వారిని పట్టుకోవడమే సిబిఐ తదుపరి ఇదిగా ఉంది. బట్ ఇప్పుడు కాంట్రాక్టర్లు నోరు విప్పినా, లేదా అధికారులు నోరు విప్పినా పెద్దిరెడ్డి పేరు కన్నా బయటకు వస్తే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గతంలో కలిసినట్టుగానే ఇంకా విచిత్రం ఏంటంటే గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ కార్యక్రమం, ఒక పని నేపథ్యం అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఈ రైల్వే
రైల్వే అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి ఆ కార్యక్రమానికి వచ్చినట్టుగా కూడా ఆ వార్త అయితే బయటికి రావడం జరిగింది. వాస్తవానికి రైల్వే అధికారులు ఆ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి సంబంధం లేదు, వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి 6 అధికారుల్లో కీలకంగా ఉన్నటువంటి ఆ డిఆర్ఎంతో పాటు చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి అక్కిరెడ్డితో పాటు ఇతర కొంతమంది అధికారులు అక్కడికి వచ్చారని, ఆ సమయంలోనే ఆ కొంతమంది పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు వీళ్ళకేని దీనికి సంబంధం ఏంటి, ఈ కార్యక్రమానికి రైల్వే అధికారులకి సంబంధం ఏంటని అప్పుడే కొంతమంది అనుమానం కూడా వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెడకు మాత్రం సిబిఐ ఉచ్చు బిగుసుకోబోతుందనే వార్త ప్రధానంగా సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది. ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎవరు కూడా దీన్ని ఖండించే ప్రయత్నం కానీ, దీనికి పూర్తి స్థాయి వివరణ ఇచ్చే ప్రయత్నం కానీ వైసీపీ నేతలు కూడా చేయకపోవడంతో ఖచ్చితంగా దీని వెనక ఏదో ఉంటుంది అనే అనుమానాలు అయితే మరింత బలపడ్డాయి. మొత్తానికి ఆ సిబిఐ అధికారులు అరెస్టులు జరిగి ప్రస్తుతానికి రిమాండ్ సబ్ జైలు రిమాండ్కు పంపిన కర్నూలు సబ్ జైలు రిమాండ్కు పంపిన నేపథ్యంలో అక్కడ విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా సిబిఐ అధికారులు కూడా ఈ 6 తమ కస్టడీలోకి ఇవ్వాలని అడిగే అవకాశం ఉంది. ఆ కస్టడీకి తీసుకున్న సమయంలోనే ఈ పేర్లు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. అనుచరుల పేర్లతో పాటు పెద్దిరెడ్డి పేరు కూడా బయటకు వస్తే కనుక ఖచ్చితంగా పెద్దిరెడ్డిని కూడా ఈ కేసులో సిబిఐ ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉందని చెప్పి చర్చ అయితే పెద్దగా నడుస్తుంది. సో ఏం జరుగుతుందో తెలియాలంటే మాత్రం సిబిఐ అధికారులు తీసుకునే తదుపరి నిర్ణయం వరకు వేచి చూడాలి.